ఓం సాయిరామ్. బికానేరు నివాసి కెప్టెన్ హాటే సాయికి మంచి భక్తుడు. ఈయన బికానేరు వాస్తవ్యుడు. కొన్ని దినముల తరువాత గ్వాలియర్కు పోయెను. ఒకరోజు సాయి అతనికి కలలో కనిపించి, నన్ను మర్చితివా అని ప్రశ్నించెను. హాటే సాయి పాదములపై బడి, బిడ్డ తల్లిని మరిచినచో ఎట్లా బ్రతుకగలదు అని జవాబు చెప్పెను. అతను తోటలోకి పోయి ఒక ఆనపకాయ తెచ్చి కూర చేసి దకి సమర్పించుచుండగా అతను నిద్రలేచెను. ఇది అంతయు స్వప్నమని భావించెను. ఈ ఆనపకాయ కూర సీదాను సాయి వద్దకు షిరిడీ నిశ్చయించుకొనెను. కొన్ని రోజుల తరువాత అతను గ్వాలియర్ నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా అతని స్నేహితునకు పంపి, 2 రూపాయలు సీదా చేయి వస్తువులు ఆనపకాయ కూర కోసమని, మిగతా 10 రూపాయలు బాబాకు దక్షిణగా సమర్పించమని వ్రాసెను. అతని స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన వస్తువులను కొన్నాడు. ఆనపకాయ దొరకలేదు. కొంతసేపటికి బాబా అనుగ్రహముచే అని అనుగ్రహింపవలెను. ఒక ఆమె ఆనపకాయ గంపను తలపై పెట్టుకుని అమ్ముటకు వచ్చెను. అతను ఆనపకాయ ఒకటిని కొని కూర సీదాను సిద్ధం చేసి హాటే తరపున బాబావారికి సమర్పించెను. నిమోన్కర్ కూడా బాబావారికి అన్నము కూర తెచ్చి ఉండెను. కానీ బాబా అతను తెచ్చిన అన్నము ఇతర పదార్థములు వదిలివేసి ఆనపకాయ కూరనే తినెను. ఈ విషయము అతని స్నేహితుడి ఉత్తరం ద్వారా హాటేకు తెలియపరిచెను. అతడెంతో ఆనందించెను. ఒకసారి హాటేకు బాబాగారిచే తాకిన రూపాయిను తన గృహమున పూజామందిరములో ఉంచవలెనని కోరిక కలిగెను. హాటే స్నేహితుడొకరు షిరిడీకి పయనమయ్యెను. అతనితో హాటే 1 రూపాయి బాబావారికి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరి మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించి ముందు తన యొక్క గురుదక్షిణ ఇవ్వగా బాబా దాన్ని జేబులో వేసుకున్నారు. తరువాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా సాయి ఆ రూపాయిని వైపు పదే పదే చూస్తూ అటు నీటు త్రిప్పుచూ పైకి ఎగురవేసి కాసేపు అలా చేసిన తరువాత అతనితో బాబా ఇట్లా నేను ఈ రూపాయి ఊది ప్రసాదము దాని యజమానికి అందజేయము, నాకేమీ అక్కరలేదని చెప్పుము, అతనితో సంతోషముతో గడుపుమని దీవించెను. ఈ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చి హాటే బాబా పవిత్రం చేసిన రూపాయినిచ్చి జరిగినదంతయు తెలిపెను. హాటే మిక్కిలి ఆనందపడెను. సాయి అతనికి మంచి మార్గమును చూపునని భావించెను. మనము మనసుపూర్వకముగా చేయుటచే బాబావారు కూడా సహృదయంతో మన పనులను నెరవేర్చెదరు. నాణెము విలువ 25 రూపాయలు. ఈ కథను కూడా పారాయణ చేసేదము. వామన్ నార్వేకర్ అను భక్తుడు బాబావారిని అపరిమితముగా ప్రేమించువాడు. అతను అన్నను బాబావారి ఇష్టమై ఉండెను. ఒక రోజున నార్వేకర్ 1 రూపాయి దక్షిణ తెచ్చాను. ఆ రూపాయికి ఒకవైపు సీతారామ లక్ష్మణులు, మరొక వైపున ఆంజనేయ స్వామి ఉండిరి. అతడు బాబాగారికి సమర్పించెను. అతని మనసులో బాబా ఆ రూపాయిని తాకి తనకు ఇచ్చివేసిన బాగుండునని మదనపడుచుండెను. కానీ బాబావారు దాన్ని జేబులో దాచుకునేను. శ్యామ బాబాతో నార్వేకర్ తలచినట్లుగా ఆ రూపాయిని తనకి ఇచ్చివేయమని తెలిపెను. అచ్చటనున్న వామన్రావుతో సాయి ఇట్లు అనెను, దాన్ని ఎందుకు అతనికి ఇవ్వాలి? ఇది మనమే ఉంచుకుందాము. అతను 25 రూపాయలు ఇచ్చిన దానిది వానికి ఇచ్చి వేసేదము అనెను. వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందు ఉంచెను. అప్పుడు సాయి, ఈ నాణెమి విలువ 25 రూపాయల కన్నా ఎంతో విలువైనది. శ్యామ, ఈ రూపాయిను తీసుకుని నీ మందిరములో పూజ చేసుకో. బాబా ఎందుకలా చేశారో అడుగుటకు ధైర్యము చాలకుండెను. ఎవరికేది ఇవ్వాలో బాబాకు తెలియను. ఓ దయామయ, ఓ సాయి సర్వేశ్వర, భక్తవత్సల, ఓ ఆర్తత్రాణ పరాయణ, ఓ దీనజనవన, ఓ దీనహర్తి హృదయ, నీ భక్త జనావళికి సర్వకాల సర్వావస్థల యందు కరుణతో కాపాడి నీ సద్గుణములను మాపై ప్రసరించుము. ఓ సద్గురువరణ్య, నీకు పదాభివందనాలు. సాయి పాదములు ఆశ్రయించిన వారి పాపములు సర్వము నశించును. సాయి నిర్గుణ సగుణ బ్రహ్మ అగుటచే భక్తులందరినీ ఈ భవసాగరము నుండి దాటించుటకై ఎంతో దయచూపుచున్నారు. ఎందరో బ్రాహ్మణులు సాయి పాదములు స్మరించుచు వేదమంత్రములు, గాయత్రీ మంత్రములు జపించెదరు. కానీ మనము అల్పులము, బుద్ధిహీనులు అగుటచే భక్తి అంటే తెలియని వారము. మనకింత మాత్రము తెలియను. ఇతరులను మనలను విడిచిపెట్టినప్పుడు సాయి మాత్రము మనలను విడువనుగాక విడువరు. ఇది సత్యము. బాబా వారి కృపకు
పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్య అనిత్య గుణములు పొందెదరు. ఈ క్రింది ఈ కథ సాధారణముగా భావించవలదు. అమృతతుల్యము గుచ్చి గుచ్చి చదివి పదము అర్థం చేసుకోవలయును, మననం చేసుకోవలయును. వాదనలు ప్రోత్సహించువారు, విమర్శకులు ఈ కథను పనిలేదు. ఎందుకంటే దానిలోని మాధుర్యం వారికి తెలియదు కాబట్టి. దీనికి కావలసినది అపారమైన ప్రేమ, భక్తి, విశ్వాసము గలవారు, యోగుల యొక్క సేవకు అనబడేవారు ఈ కథను తప్పక ఆదరింతురు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయిలీలను మహిమలను ఆస్వాదింతురు. సప్తశృంగి దేవత పూజారి కాకాజీ వైద్య. నాసిక్ జిల్లాలో వాణి అను గ్రామము కలదు. అందు సప్తశృంగి దేవత ఆలయం ఒకటి ఉండెను. ఆ ఆలయమునకు కాకాజీ వైద్య అను పేరుగల పూజారి ఉండెను. అతడు ఎన్నో కష్టములు అనుభవించుచుండెను. మనశ్శాంతి పోగొట్టుకొని చంచల మనస్కుడై తిరుగుచుండెను. ఒకనాటి సమయమున ఆ దేవతాలయమునకు పోయి తనను ఈ చిక్కువలలో నుండి కాపాడమని వేడెను. అతని భక్తికి ఆ దేవత శాంతి చెంది ఒకనాటి రాత్రి కలలో కనిపించి, సాయి వద్దకు పొమ్ము, నీ మనస్సుకు శాంతి లభించును అనెను. కాకాజీ ఈ సాయిబాబా ఎవరో దేవతను అడిగి తెలుసుకుందామని అనుకునగానే కల కరిగిపోయి మెలకువ వచ్చెను. బాబా గురించి కొంతసేపు ఆలోచించిన తరువాత ఈ సాయిబాబా త్రయంబకేశ్వరుడు శివుడు అయి ఉండునని, అతని పుణ్యస్థలం త్రయంబకం నాసిక్ జిల్లా అనిపించి అచడికి పోయెను. అచట సుమారు 10 రోజులు ఉండెను. అచట ఉన్నంతకాలం తెల్లవారుజామున స్నానం చేసి రుద్రమును జపించుచు అభిషేకంలో పూజలు చేసెను. అయినను ఇది వరకటే వలనే అశాంతిలో నుండెను. మార్పు ఏమీనూ రాలేదు. అతని జీవితంలో తిరిగి తన గ్రామము చేరి వాణి చేరుకొని మరలా ఆ దేవతను వేడుకొనెను. ఆ దేవత రాత్రి కలలో కనిపించి, అనవసరంగా త్రయంబకం ఎందుకు వెళ్ళావు? సాయిబాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము అని తెలియజేశాను. కాకాజీ వైద్య ఆలోచనలో పడెను. ఆ యోగేశ్వరులు ఎవరు? షిరిడీకి పోవుట ఎలా? బాబా వారిని చూచుటే ఎట్లు అని చింతింత సాగెను. యథార్థముగా భగవంతుడును యోగియును ఇద్దరూ ఒక్కరే. ఎవరైనా యోగేశ్వరులను చూడవలెనన్న ఆ యోగియే గాక దైవము కూడా అతని కోరిక తీర్చుటకు సహాయపడును. యోగి ఆజ్ఞ లేక చెట్టు ఆకుకు అయినను కదలదు. పంచభూతముల అధిపతి యోగి దర్శనమునకు భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములను చూపునో అంత త్వరగాను బలముగాని అతని కోరికలు నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగతం నీయును. ఈ కాకాజీ వైద్య విషయంలో కూడా అట్లే జరిగినది. కాకాజీ వైద్యను శ్యామ షిరిడీ తీసుకెళ్ళుట, కాకాజీ షిరిడీ పోవుట ఎట్లాగా అని ఆలోచించుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకుని పోవుటకు అతని ఇంటికి వచ్చెను. అతడు ఎవరో కాదు, బాబావారి నిజభక్తులలో ఒకరైన శ్యామాజీ. శ్యామ వచ్చుటకు ఒక విశేషం ఉండెను. శ్యామ చిన్నతనములో జబ్బుపడినప్పుడు ఆయన తల్లి తమ ఇంటి దేవతయగు వాణిలోని సప్తశృంగి దేవతకు జబ్బు నయముగా అవగానే నీ దర్శనము నాకు వచ్చి బిడ్డను నీ పాదములపై నుంచి మ్రొక్కు చెల్లించదనని వేడుకొనెను. కొంతకాలము తరువాత ఆయన తల్లికి కుచములపై తామర లేచి చాలా బాధపడెను. తనకు జబ్బు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదనని ఇంకొక మ్రొక్కెను. కానీ ఈ 2 మ్రొక్కులు ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవున్నప్పుడు ఈ సంగతి ఆమె శ్యామకు చెప్పి మ్రొక్కులు చెల్లించు భారము అతనిపై వేసి చనిపోయెను. కొన్నాళ్లకు శ్యామ ఆ మ్రొక్కులను మరిచెను. అలా 30 సంవత్సరములు గడిచెను. ఒకప్పుడు ఒక జ్యోతిష్కుడు షిరిడీ వచ్చి 1 నెల రోజులు అచట మకాము చేసెను. అతడు శ్రీ బూటీ మహారాజుకు తదితరులకు చెప్పిన జ్యోతిష్యం బాగుగా సరిపోయినది. వారికి తృప్తి కలిగించినది. శ్యామాజీ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుని అడుగగా అతడు తల్లి మ్రొక్కిన మ్రొక్కులను తీర్చకపోవుటచే ఆ సప్తశృంగి దేవతయే కష్టముల పాలు చేయుచున్నది అని తెలిపెను. బాపాజీ ఈ విషయము శ్యామకు తెలియజేయక ఆయనకు సర్వము గుర్తుకు వచ్చినది. ఇంకా ఆలస్యము చేసిన అనర్థమని భావించి ఒక కంసాలితో 2 వెండి కుచములు చేయించెను. శ్యామ మసీదుకు పోయి 2 కుచములను బాబా పాదముల చెంత ఉంచి
తను కూడా శిరస్సును బాబా పాదములపై నుంచి తన తల్లి మొక్కులను స్వీకరించమని, బాబాయే తన సప్తశృంగి దేవత యగు అవుటచే వారిని అంగీకరించమని వేడెను. నీవు స్వయముగా వెళ్ళి సప్తశృంగి దేవతకు చెల్లించి రమ్మని బాబా సెలవిచ్చిరి. బాబా వద్ద ఊది ప్రసాదమును గైకొని ఆశీర్వాదము పొంది వాణికి పయనమయ్యెను. శ్యామ పూజారి ఇల్లు వెతుకుచూ కాకాజీ ఇంటికి చేరెను. ఆ సమయములో కాకాజీ షిరిడీకి వెళ్ళవలెనని ఎంతో ఆతృతగా ఉండెను. అట్టి తరుణములో శ్యామ కూడా పూజారి ఇంటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయమో గమనించుడు. ఎచ్చట నుండి వచ్చారు, మీరెవరు? కాకాజీ ప్రశ్న. నాది షిరిడి, నేను సప్తశృంగి దేవతకు మొక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చి తిని అని శ్యామ జవాబు ఇచ్చెను. శ్యామ షిరిడీ నుండి వచ్చినని తెలియగానే కాకాజీ శ్యామను కౌగిలించుకొనెను. ప్రేమచే మైమర్చెను. వారు సాయిలీలల గురించి చాలాసేపు చెప్పుకొనిరి. శ్యామ తన తల్లి మొక్కులు చెల్లించుట పిమ్మట ఇద్దరు బయలుదేరి షిరిడీకి చేరుకునిరి. షిరిడీకి చేరగానే కాకాజీ మసీదుకు వెళ్ళి బాబా పాదములపై పడెను. అతని కన్నులు కన్నీళ్లతో నిండెను. అతని మనసు శాంతించెను. సప్తశృంగి దేవత తెలిపిన రీతిగానే అతని మనసులోని చంచలత్వము పోయి ప్రశాంతము కలిగినది. కాకాజీ లోపల ఇట్లు అనుకునేను, ఏమీ ఈ సంకల్పము? బాబా ఏమీయూ మాట్లాడలేదు. ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు. ఆశీర్వచనములు కూడా లేకపోయినను బాబా వారి దర్శనము మాత్రముననే నా మనోవాంఛల్యము పోయినది. నా హృదయంలో ఆనందము ఉప్పొంగినది. ఇదియే నా భాగ్యము అని కాకాజీ దృష్టినంతయు బాబా పాదముల మీదనే ఉంచెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతులేదు. అతని నోట మాట రాకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడుకొనెను. తన బాధలను కష్టములను మర్చెను. స్వచ్ఛమైన ఆనందమును అనుభవించెను. షిరిడీలో కాకాజీ 12 రోజులు సుఖముగా గడిపి చివరకు బాబా వద్ద సెలవు తీసుకుని ఊది ప్రసాదమును ఆశీర్వాదమును పొంది వాణికి చేరిరి. సాయికి కుశాల్ చందును చూడాలనిపించుట. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమగును అనిదరు. అవి నిజమేమో గాని బాబా కళలకు కాలంతో పనిలేదు. ఒకనాడు సాయంకాలం కాకాసాహెబ్ దీక్షిత్తో బాబా హారతకు పోయి కుశాల్ చందును తీసుకురమ్మని, అతన్ని చూచి చాలా కాలమైనది అని దీక్షిత్తును రహతాకు పంపెను. ఒక టాంగాను మాట్లాడుకొని కాకా రహతాకు బయలుదేరెను. కుశాల్ చందును కలుసుకొని బాబా చెప్పిన మాటలు అతనితో చెప్పెను. దానికి కుశాల్ చందు ఆశ్చర్యం ప్రకటించెను. ఏమనగా అతను మధ్యాహ్నం భోజనానంతరము నిద్రపోవుచుండగా బాబా తనకు కలలో కనపడి వెంటనే షిరిడీకి బయలుదేరి రమ్మని చెప్పినందున అతడు తొందరగా షిరిడీ పోవుటకు ప్రయాణమగుచున్నానని చెప్పెను. తన గుర్రము అచట లేనందున తన కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాలో ఎదురుపడెను. కుశాల్ చందును తీసుకొని రావాల్సిందని బాబా దీక్షిత్కు చెప్పుటచే ఇద్దరు ఒక టాంగాలో షిరిడీ చేరిరి. కుశాల్ చందు బాబాను దర్శించి ఎంతో ఆనందపడెను. కుశాల్ చందు స్వప్న విషయము అచటివారందరూ విని సంతసించిరి. ఇది అంతయు బాబా యొక్క లీలలుగా భావించిరి. పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ ఒకనాటి రాత్రి బొంబాయిలో ఉండిన పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్కి కలవచ్చెను. ఆ కలలో బాబా కనిపించి అతనిని షిరిడీకి రమ్మని తెలిపెను. బాబా వానికి మహంతువలే గోచరించెను. కానీ అతనికి వారెచ్చట ఉందురో తెలియకుండెను. కానీ వారిని చూడవలెనని దృఢ నిశ్చయముతో నుండెను. కానీ అడ్రస్ తెలియక తికమక పడుచుండెను. ఒకనాడు సాయంకాలం వీధిలో పోచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటో అతనికి కనిపించెను. స్వప్నమున గాంచిన మహంతు ఈయన ఒకేలాగా ఉండుటచే అచటి వారిని అడుగగా అది షిరిడీ సాయిబాబా వారిదని తెలిపెను. అతడు వెంటనే షిరిడీ వెళ్ళి సాయిని దర్శించి ఆశీర్వాదములు పొంది అచ్చటినే తన కాలము వరకు గడిపెను. ఈ విధముగా బాబా భక్తులను ఎచ్చట ఉండిన మార్గము తెలిపి తన వద్దకు రప్పించుకొనిదరు. వారు కోరికలను నెరవేర్చుండెను.